ఈరోజు మన ఊర్లో అయితే గంగ జాతర జరుగుతుంది. నిన్నైతే మనకి గ్రామంలో నందీశ్వరుని అయితే ఊరేగించడం జరిగింది. ఈరోజు వచ్చేసి మనకు ఆవుల పబ్బం అండ్ రేపు మెయిన్ ఫెస్టివల్ అయితే జరగబోతుంది. అండ్ ఈరోజు అయితే కథ చెప్తున్నారు. ఇక్కడ 10 o'clockకి కథ చెప్పడం స్టార్ట్ చేస్తామని చెప్పారు. బట్ ఆల్మోస్ట్ 10:30 అయింది, ఇంకా అయితే జనాలు రావట్లేదు. ఎందుకంటే ఫుల్గా వర్షం వచ్చే సూచనలు చాలా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం గాలి కూడా పెడుతుంది. ఇప్పటికీ ఒక 3-4 టైమ్స్ అయితే మనకి పవర్ పోయి రావడం అయితే జరిగింది. అందువల్ల మేబీ కన్వీనియంట్గా ఫీల్ అవ్వలేక రావట్లేదేమో కానీ జనాలు. బట్ ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళు అయితే చాలామంది వచ్చారు. సో వచ్చిన వాళ్ళకి కథ స్టార్ట్ చేస్తారా లేదా, కథ చెప్పే వాళ్ళు ఇచ్చారా లేదా అన్నది నెక్స్ట్ వీడియోస్లో అయితే మీరు చూస్తారు. అట్ ది సేమ్ టైం మీకు ఇప్పుడైతే మెయిన్ టెంపుల్ని అయితే చూపిపోతున్నాను. ఒక పురాతన టెంపుల్ ఇది కూడా గంగమ్మది. సో ఇదైతే రీసెంట్గా గ్రామస్తులందరూ కూడా ఒక చేయూత అందరి సపోర్ట్ తీసుకొని దీన్ని డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. ఈవెన్ దో రీసెంట్గానే మన గ్రామంలో ఉన్న శివాలయం కూడా చాలా పురాతనమైనది. సో ఆ శివాలయాన్ని కూడా చాలా బాగా డెవలప్ అయితే చేశారు. గ్రామ పెద్దలకి ధన్యవాదాలు చెప్పుకోగలను నేను దానికైతే. ఎందుకంటే ప్రతి ఒక్కరి సపోర్ట్తోనే ఈ గంగమ్మ జాతర కానీ, రీసెంట్గా జరిగిన ఈ శివాలయంలో శివరాత్రి కానీ, అండ్ ఎవ్రీ ఇయర్ మా ఊర్లో శ్రీరామనవమి అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు. కోదండరామస్వామి అయితే ఉన్నారు. 6 రోజుల ఫెస్టివల్ అయితే చేస్తారు. సో చాలా బాగా చేస్తారు. చుట్టుపక్కల ఏ ఊర్లో కూడా అలాగైతే చేయరు. బట్ ప్రతి ఫెస్టివల్ని మన ఊర్లో మన గ్రామ పెద్దలు అయితే కనుక చాలా ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి ఫెస్టివల్ని చాలా గ్రాండ్గా చేస్తారు. చుట్టుపక్కల ఏ ఊర్లలో కూడా ఇలా చేయరు. అండ్ ఇలాంటి ఫెస్టివల్స్ అన్నీ కూడా మన కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ప్రజెంట్ ఉన్న జనరేషన్కి దాన్ని వారసత్వంగా ఇవ్వడమే అని చెప్పచ్చు. ఎందుకంటే చాలామందికి ఈ గంగ జాతర అంటే ఏంటి, లేకపోతే కనుక ఈ శివరాత్రి అంటే ఏంటి, ఇవి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలియదు. సో అట్లీస్ట్ ఇలా చెప్పడం వల్ల నెక్స్ట్ జనరేషన్కి అయితే అందరికీ తెలియడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి చేయడాన్ని నేను మచ్ అప్రిషియేటెడ్ చేస్తాను. అండ్ దట్ నా కాంట్రిబ్యూషన్ కూడా ఎంతో కొంత ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇలానే. అండ్ ప్రతి ఫెస్టివల్ని కూడా మా ఊళ్ళో చాలా బాగా చేస్తారు. సో ఇప్పుడైతే మీరు గుడి అయితే చూసేయండి. మన గుడి ఎలా ఉంది, అది కూడా పురాతనమైనదే. ఆ గుడి ఎలా ఉంది, గుడిలో అమ్మవారు ఏంటి అనేది మీరు చూడండి. అండ్ రేపు జరగబోయే ఫెస్టివల్ని కూడా మీకు కంప్లీట్గా కవర్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు గైజ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వ్లాగ్స్ కానీ, ఇలాంటి ఫెస్టివల్స్ రిలేటెడ్ కానీ, ట్రెక్కింగ్ కానీ, క్యాంపింగ్స్ కానీ అన్నీ మీకోసం చేస్తున్నాను. త్వరలోనే మనం 1K అయితే రీచ్ అవ్వబోతున్నాము. ఆల్మోస్ట్ 800+ ఉన్నాం ప్రజెంట్. 1K అయితే రీచ్ అయ్యేలా చూడండి గైజ్ తొందరగా. థ్యాంక్ యూ గైజ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.